అట్లా తీసుకొని చలో పాండ్రిగా ఏమాత్రం లేట్ చేయకుండా జల్దీ జల్దీన మనం ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. చిక్కడు దొరకడు, గండర గండడు, మహానగరంలో మాయగాళ్ళు, దొంగలు వస్తున్నారు జాగ్రత్త, దొంగరాముడు అండ్ పార్టీ. ఏందంటారా ఈ సినిమా పేర్లు? అయితే మన ముచ్చట్లకు దొంగలు వచ్చిర్రు. మరి వాళ్ళ గురించి ఉత్తర చెప్తే ఎట్లా? వాళ్ళ కళా పోషణను కూడా గుర్తించాలి కదా. అందుకే ఈ రేంజ్లో చెప్పిన అన్నట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూద్దాం పాండ్రి. చలో జైరాబాద్. ఉన్నారులా. అయితే ఇగో ఇప్పుడు మనం జైరాబాద్లో ఉన్న దుకాణాల కాడున్నాం. ఇగో ఈ దుకాణం అవతారం చూడుర్రి. సగం షటర్ తెరిచున్నది. షాప్ పేరు కూడా దుల్లనాట, అంటే పెళ్లి పిల్ల బట్టలు అమ్ముతారు కావచ్చు. ఇప్పుడు ఇట్లున్నదా? రాత్రి ఏమైందో చూడుర్రి. ఇక ఓషిని చూస్తుర్రా ఎట్లున్నదో కథ. అటుకెళ్ళి మంచిగా షటర్ తెరుచుకొని లోపలికి వేర్రు. ఇక లోపల వీళ్ళు ఎట్లా అంగడి చేసిరో చూడాలి మీరు. కథకు నా వాడెత్తు దొరికినట్టు సంచలనం వేసుకున్నారు కదా. అయితే ఈడ నాకు అర్థం కాని ముచ్చటేందయ్యా అంటే, ఈ షటర్లకు తాళాలు వేసే బందోబస్తుగా. కానీ వీళ్ళేందల్లా గిట్లంగానే ఆ షటర్ మీదికి లేచింది. ఒక్క సెకండ్లో తెరిచిపడేసిర్రు. అంటే మాయ చేసిర్రా, మంత్రం చేసిర్రా, లేకుంటే వీళ్ళు బాహుబలి అందరి బలవంతులా? గిదే నాకు అర్థమైతలేదు అసలు. ఈ ఒక్క షాప్ అని కాదు, 1-2 గంటలలోనే 5-6 దుకాణాలలో లూటు చేసిర్రాట. బట్టల షాపులు, గాజుల షాపులు, బ్రాండ్ షాపులు, బొట్టు పిల్లల షాపులలో పడి ఉన్నాయి లేని అన్ని దోసుకున్నారట ఈ దేర్ దిమాగ్ దొంగలు. ఇక్కడ 4-5 షాపుల దొంగ చోరీ అయింది. 4 షాపుల మన దుల్హన్ వెడ్డింగ్ మాల్ అని, మళ్ళీ సనా కలెక్షన్, మళ్ళీ ఒక ధనలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ లా 4:30కి చోరీ దొంగల వాళ్ళు వచ్చినారు. మన सीसीटीवी कैमरा చాలా మంది ఉన్నారు. जहीराबाद में दुकान है ये. रात में जो है ना 3 चोर आए. एक शटर उठा के जो है ना अंदर से जो पैसे थे, चिल्लर पैसे वगैरह ले लेके चले गए लोग. ఆగానట. మొత్తానికి ఒక్కటే గంటల తాళాలు గీలాలు ఏం లేకున్నా గిన్ని గన్నం షటర్లు తెరిచి అంతా లూటీ చేసిర్రంటే వీళ్ళు మామూలు దొంగలు కాదు, దొంగలకే దొంగలు కదా. మీరేమన్నాను? వాన పడితే ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వాన అనే పాట మధ్యలోకి వస్తుంది. ఇక చలి పెడితేనేమో చలి సంపుతున్న చమక్కులో గిలిగింతకొస్తుంది అని పాట పాడుతుంటారు. ఇక మంచు కనబడితే చాలు మంచు కురిసే వేళలో అని రాగం తీస్తుంటారు. కానీ అట్లా ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే గట్ల తీయొద్దోళ్ళ రాగాలు. పోయినసారి గట్లనే పెద్ద వానతోని ఇండ్లు కొట్టుకోపోతా అంటే రీల్స్ తీసే మా రజిత ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన అని పాట పాడి సంబరపడ్డది. అవసరమా? ఓ దిక్కింట్లోకి నీళ్ళు వచ్చినాయి రా భగవంతా, మురికి నీళ్ళు వచ్చి పాడైనాయి అని బాధపడుతుంటే ఆమెకు రీళ్లు కావాల్సి వచ్చిందంట, రీళ్లు. సరే, ఇక ఇప్పుడు ఈ సోదంతా ఎందుకయ్యానంటే, ఇప్పుడు మనం అట్లా 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 కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్కు పోదాం పాండ్రి. మంచులో తిరుగుదాం వల్ల జర్సేపు రాండ్రి. ఆహా, ఇగో ఇటేమో మంచు వాన, అటు దిక్కు చూడుర్రి పత్తి కప్పినట్టు, లేకుంటే గ్రాఫిక్స్ ల బాహుబలి 3వ భాగం కోసము కంతల రాజ్యాన్ని గ్రాఫిక్స్ ల చూపిస్తున్నట్టు కొడుతున్నది కదా. కాదు అగో అటు మీది బాజుకు మంచుతోని ఇగో ఇట్లా మారిపోయింది. చూడుర్రి ఎట్లున్నదో. అసలు రోడ్లేవో, ఇండ్లేవో, కొండలేవో, కాలువలేవో తెలియకుండానే అయింది కదా. జనవరి ఫిబ్రవరి నెలలనే ఇగో ఇట్లుంటదటనొల్లా. అసలైతే ఈ ఏడాది అటు కాశ్మీర్కి వెళ్ళి జర లేటుగా వచ్చింది మంచు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టు ఇగో ఇప్పుడు ఇట్లా ఎటు చూడు మంచుతోనే నిండిపోయింది. ఇక ఇంకేమున్నది, ఈ మంచు అందాలను చూసేటెందుకు, ఇక్కడ ఆటలాడుకునేటెందుకు ఎక్కడెక్కడికెళ్ళో జనాలు వచ్చిర్రు. ఇగో గిట్ల పాటలు పాడుకుంటా ఆటలాడుకుంటా మురిసి ముప్పందం అవుతాన్రు. చూడురి. అయితే కడుపుతో ఉన్నోళ్ళు డ్రై ఫ్రూట్స్ తింటే పుట్టబోయే బిడ్డ మంచిగా లడ్డు లడ్డు పుడతారట కదనోళ్ళ. మా ఊళ్ళో ఉండే శనిక్కాయల చంద్రవ్వ చెప్పింది. అయ్యో గదే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిసు, ఖర్జూరము ఇగో ఇసొంటి తినాలంట. ఆరోగ్యానికి ఆరోగ్యము, బలానికి బలమట. అందుకే రేట్ ఎక్కువ కావచ్చు కదా. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ముచ్చట తీసినానంటే, ఇగో గీ అక్క సీమంతంలో ఎట్లా తయారైందో చూడుండ్రి. పనుల పని ఇంకా కొన్ని వైరల్ వీడియోలు మీ అందరి కోసం తీసి పెట్టినా, అవి కూడా చూడుర్రి, ఉచితమైతుంది. అయ్యో గీ అక్కను చూడుర్రి. అక్కకు సీమంతం అవుతుంది. మరి ఏ నగలేసుకున్నదో చూడాలే మీరు. ఏర్పాటు చేసిర్రా? కమ్మలు, బుట్టాలు, వడ్డానం, నక్లీసు ఇవన్నీ నగలు కావు, డ్రై ఫ్రూట్స్. ఇగో ఇదేమో బాదం నక్లీసు, ఇగో చేతి నిండా కిస్మిసు, అదేనోలా జీడిపప్పు. ఇవేంటి ఇలైచీలా? గవ్వే ఉన్నట్టున్నాయి. అగో జడగు చూడుర్రి. ఇంకా మొత్తానికి డ్రై ఫ్రూట్స్ తోని తయారై మురిసిపోయింది అక్క. సరే ఇక ఇప్పుడు ఇంకో వీడియో చూడుర్రి. ఇగో వీళ్ళు పడిపోయారు చూడు.
అంత పిస పిస చేస్తుర్రు కదా. అయితే వీళ్ళు ఒక లగ్గానికి వచ్చిర్రు వాళ్ళ పెళ్లి పిల్లగాని వాళ్ళు వీళ్ళు. మరి పెళ్ళి అన్నప్పుడు చుట్టాలు వస్తారు కదా, చుట్టాలు వచ్చిర్రు. ఆ చుట్టాలతోని తేనెటీగలు కూడా వచ్చినాయి. ఇంకేమున్నది, వచ్చిన చుట్టాల మీద ఆ తేనెటీగలు గీతిలో ప్రేమ చూపించినాయి. ఇక తేనెటీగల ప్రేమ తట్టుకోలేక ఇగో వీళ్ళు గిట్ల వారిపోయారు. అయ్యయ్యయ్యో పాపం. ధూమ్ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.